హలో ఎవ్రీవన్. ఈరోజు SSCGL 2023 టైర్ 1 24th జూలై షిఫ్ట్ 4 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ గ్రామటికల్ గా కరెక్ట్ ఉందని అని అడుగుతున్నారు. ఫర్ యాన్ రైట్ రాదు, ద రైట్ ఓకే. యాన్ వారియర్ రాదు, ద వారియర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ టైం టు అటాక్ యాన్ లయన్ రాదు. సో ఎస్, సెకండ్ ఆప్షన్, the warrior was waiting for the right time to attack the lion hiding in the cave. Enervated ki synonym. Enervated ante exhaust అయిపోవటం. Exhaust అవటం అంటే weak అయిపోవటం. Exhaust. Okay. Alleviate. Alleviate అన్నా alleviate అంటే to make it easy. To make it ease, to make it to make something ease. Okay. Energize. Energize అంటే స్టిమ్యులేట్. స్టిమ్యులేట్ కొత్త వర్డ్ చెప్పాలంటే ఇన్విగరేట్ అంటాం. ఇన్విగరేట్, స్టిమ్యులేట్. సో ఎలివేట్ అంటే టు రైజ్. ఓకే. సో రైజ్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? నేచురల్ గా జరిగితేనేమో రైజ్ అంటాము, ఇంటెన్షనల్ గా జరిగితేనేమో రైజ్ అంటాము. రేజ్ యువర్ హ్యాండ్స్ లో ఈ రైజ్ యూజ్ చేస్తాము, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లో ఈ రైజ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ పారాజంబుస్. ఏంది గజిబిజిగుంది, చాలా పెద్ద ఇచ్చారు, చూద్దాం. I would attach as many as 4 of them to a crosspiece rotably arranged on a thin spindle and transmit the motion of the same to a large disk and so derive considerable power. Okay. In my next attempt. సో బి ఇన్ మై నెక్స్ట్ అటెంప్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ఏంటో చూడాలి కదా. సో బితో స్టార్ట్ అవ్వదు. ఓ ఏంటి బితోనే స్టార్ట్ అయింది? వై? ఇన్ మై నెక్స్ట్ అటెంప్ట్ ఐ సీమ్ టు హ్యావ్ యాక్టెడ్. ఈ అబ్బాయి ఏం చూస్ చేసుకున్నాడు? అబ్బాయి కూడా సీనే పెట్టాడా? హౌ యర్? సరే ఓకే, అప్పుడప్పుడు నాకు తప్పులు అవుతాయిలే. ఓకే. సో ఎందుకు I would attach as many as 4 of them to a cross piece. 4 of them అంటే అదం ఏంటివి తెలియదు కాబట్టి ఏతో స్టార్ట్ అవ్వదు. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిందా? నెక్స్ట్ ఇన్ మై నెక్స్ట్ అటెంప్ట్. సరే చూద్దాం. సిలో దీస్ క్రియేచర్స్ అని ఉంది. దీస్ క్రియేచర్స్ అంటే ఏ క్రియేచర్స్? సో సితో కూడా స్టార్ట్ అవ్వదు. సితో స్టార్ట్ అవ్వలేదు. డి I did this through the medium of Maybucks. Did what? I did this అన్నాడు. Did what? సో డితో కూడా స్టార్ట్ అవ్వదు. అది సంగతి. సో బితోనే స్టార్ట్ అవ్వాలి. సో బిలో in my next attempt I seem to have acted under the first instinctive impulse which later dominated me to harness the energies of nature to the service of man. సో అటెంప్ట్ చేశాడు. బి తర్వాత ఏ రావాలా డి రావాలా చూద్దాము. ఏలో మనకి 4 of them అన్నారు కదా. సో ఆ దమ్ అనేవి మనకి బిలో మెన్షన్ చేయలేదు. సో డిలోకి రండి.
I did this through the medium of Maybugs, Junebugs, as they are called in America, which were a veritable pest in that country and sometimes broke the branches of trees by sheer weight of their bodies. So, B D వస్తుంది. Easy four of them to a crosspiece vertebrally arranged on a thin spindle and transmit the motion of the same to a large disc and so derive the considerable power. Last is వస్తుంది. These creatures were remarkably efficient, for once they were started, they had no sense to stop and continued whirling for hours and hours, and the hotter it was, the harder they worked. Okay, next. Incorrectly spelled vicious. Vicious, V-I-T-I-O-U-S. So, V-I-C-I-O-U-S, vicious. Vicious ante evil. Okay. Next, horse ante rough or harsh voice. Rough or harsh voice. Imprint. Imprint ante to spell correctly. Or to mark impression. On a surface. Precious తెలిసిందే కదా. Sorry, to spell correctly కాదు. Imprint ante to mark an impression on a surface. Precious ante great value ani, important ani. Okay, next. To move or travel back and forth frequently. సో కాలేజెస్ లో షటిల్ క్యాప్స్ ఉంటాయి. ఆ కాలేజ్ వరకే అంటే కాలేజ్ ప్రిన్సెస్ లోనే అవి ఆపరేట్ చేస్తారనమాట. సో కాలేజెస్ లో అటు ఇటు స్టూడెంట్స్ ని కానీ ఫ్యాకల్టీస్ ని కానీ యూజ్ చేస్తారు ఎక్కువ డిస్టెన్స్ ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ కి వెళ్ళడానికి. అలా టు అండ్ ఫ్రో మనం రిపీటెడ్ గా మూవ్ అవుతుంటే దాన్ని మనం షటిలింగ్ అంటాము. ఓకే, గ్రాప్లీ అంటే to struggle with someone. Rupture అంటే తెలుసు కదా, బస్ట్ అయిపోవటం, బ్రేక్ అయిపోవటం. బ్రేక్, బస్ట్ సడన్ గా. ఫోస్టర్ అంటే ఎంకరేజ్ చేయటం, ప్రమోట్ చేయటం. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ అయినాయా. యాండ్రింగ్ ఆఫ్ కంప్లైంట్. కంప్లైంట్ ఎప్పుడు చేస్తాము మనం? ఎప్పుడైతే ఒక పర్టికులర్ విషయంలో సాటిస్ఫై అవ్వమో దాని గురించి కంప్లైంట్ చేస్తాము. ఒకవేళ సాటిస్ఫై అయితే ఏం చేస్తాం? పొగడతాం అంటే ప్రైజ్. సో కంప్లైంట్ ఆపోజిట్ ప్రైజ్. ఛాలెంజ్ తెలిసిందే. కార్ప్ అంటే కూడా టు కంప్లైన్. ఓకే, డీమర్ అంటే టు రైజ్ అబ్జెక్షన్స్. ఓకే, నెక్స్ట్. యూ కెన్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ మీ అనము, డిపెండ్ ఆన్ మీ అంటాము. willing to take risk and try new ideas, adventurous. Resolute తెలిసిందే, డిటర్మైన్డ్ గా ఉండటం. డెస్పరేట్ తెలిసిందే, హోప్లెస్నెస్. మిథికల్ అంటే
They often involve supernatural creatures or events. Exuberance. Exuberance ante energy, enthusiasm. Okay, so vibrancy. Vibrancy anna same meaning, liveliness, energy, enthusiasm. Laziness తెలుసు కదా, సింపతి కూడా తెలిసిందే. ఇంపార్షియాలిటీ అంటే ఎటువంటి బయాస్ లేకుండా ఉండటం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. రాకేష్ విల్ వచ్చింది కాబట్టి విల్ బి రావాలి, విల్ హ్యావ్ రాదు, విల్ బి వర్స్ వన్ రాదు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ పారాజంబుల్స్. దోస్ వర్సెస్, దోస్ ఏంటి తెలీదు, ఏతో స్టార్ట్ అవ్వదు. హిజ్ హెజిటేషన్, హిజ్ ఎవరు, బీతో స్టార్ట్ అవ్వదు. డి హీ వాజ్, హీ ఎవరు, డీతో కూడా స్టార్ట్ అవ్వదు, సీతోనే స్టార్ట్ అవ్వాలి, ఒక ఆప్షన్. నెక్స్ట్ ఇంకరెక్ట్లీ స్పెల్డ్ స్టేషనరీ, టిఐఓ ఉండాలి కదా, STATIONARY. నెక్స్ట్ passive voice. Denied his attempt. సో was రావాలి, డినైడ్ ఉంది కాబట్టి, అథారిటీస్ కాబట్టి హిజ్ సింపుల్ రిక్వెస్ట్. సో సింపుల్ రిక్వెస్ట్ సింగిలే కాబట్టి was రావాలి. హ్యాస్ బీన్ రాదు, ఈజ్ రాదు, హ్యాడ్ బీన్ రాదు, was డినైడ్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ద డీటెయిల్స్ వర్ డాష్. From one person to another within no time. So details were pass it down. Pass it down ante to transfer something ani. Passed away ante ఎవరైనా చనిపోయినప్పుడు అంటాం అలాగా. పాస్ట్ ఇన్ లేదు. పాస్డ్ అవుట్ అంటే ఫెయింట్ అయిపోవటం. నెక్స్ట్ ద రూమ్ వాజ్ వెరీ క్వైట్. సో క్వైట్ అంటే ఏంటి, సైలెంట్ గా మూసుకొని కూర్చోటం కదా. సో మూసుకొని లోపల కూర్చుంటాం కాబట్టి ఈ అనేది లోపల ఉండాలి, ఈ క్వైట్ కాదు. ఓకేనా, క్వైట్. నెక్స్ట్ హ్యారీ ఆల్వేస్ స్పీక్స్ హిజ్ ఐ బట్ హీ ఈజ్ నాట్ ఆల్వేస్ వెరీ డిప్లొమాటిక్. స్పీక్స్ హిజ్ ఐ అనము, స్పీక్స్ హిజ్ మైండ్ అంటాము. స్పీక్స్ హిజ్ మైండ్ అంటే ఏంటి అంటే అది హానెస్ట్ గా మాట్లాడటం, డైరెక్ట్ గా ఒపీనియన్స్ ని, థాట్స్ ని చెప్పేయటం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాస్ ద బక్. పాస్ ద బక్ ఏంటి అంటే ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీని కానీ, ఒక బ్లేమ్ ని కానీ సమ్వన్ ఎల్స్ కి మనము ఇచ్చేయటం అనమాట, షిఫ్ట్ చేయటం అనమాట. సో బ్లేమింగ్ అనదర్ పర్సన్. నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ కెమోఫ్లేజ్. సో కెమోఫ్లేజ్ అంటే ఏంటి అంటే టు హైడ్. ఓకే, ఆపోజిట్ reveal. The lizard's light brown skin acts as camouflage in the desert sand. Next, retaliation, appropriate meaning. Retaliation అంటే ఏంటి అంటే రివెంజ్ అంటాము, రిప్రైజల్ అని కూడా అంటాము. ఓకే, యాక్ట్ ఆఫ్ రివెంజ్ ఆర్ రిప్రైజల్. అవుట్కమ్ ఓకే, రియలైజేషన్ ఓకే. ప్యాంపర్ అంటే తెలుసు కదా, ఎక్సెసివ్ కేర్. Next 20 paragymnus. There is a general
believe that these medicines, what medicines A తో స్టార్ట్ అవ్వదు. సో డిఏ ఉంది కదా, సో డిఏ వాళ్ళే ఇచ్చిన కామన్ గా. Herbal medicines are a new trend these days. There is a general belief that these medicines heal ailments safely. సో బి వస్తుందా సి వస్తుందా? హీల్ ఎలిమెంట్స్ సేఫ్లీ అన్నాడు కాబట్టి ద సేఫ్ హీలింగ్ ఏ తర్వాత బి రావాలి, డిఏబిసి. నెక్స్ట్, ద స్ట్రక్చర్ of human psyche as postulated by Sigmund Freud. Dash of the ego, the superego, and the id. So structure desires of anamu, structure consists of ego, superego, id. Okay, so consists of ante composed of something ani. Next, the ego forms a part of our conscious mind which we work with and are most dash of. So and are more aware of. వేటి గురించి అయితే మనకు తెలిసి ఉంటుందో వాటి కాన్షియస్ మైండ్ ఈగో అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, అవేర్ అంటే ఒక పర్సెప్షన్ కానీ, ఒక నాలెడ్జ్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక ఫ్యాక్ట్ కానీ ముందుగానే కలిగి ఉండటం అనమాట. నెక్స్ట్, the superego forms or consigns in the form of the unconscious and works on the dash of social and cultural influences. So, if social and cultural influences will depend on the superego. So, on the basis of social and cultural influences. Next, the id represents our subconscious, which contains all dash thoughts of desires and dreams. All రిప్రెస్డ్ థాట్స్ అంటాము. రిప్రెస్డ్ థాట్స్ అంటే ఏంటి అంటే సప్రెస్డ్ అని అర్థం వస్తుంది. ఓకే, సప్రెస్డ్ థాట్స్, ఎమోషన్స్, డిజైర్స్ అవన్నీ ఈ మేనేజ్ చేస్తుంది. డ్రీమ్స్ వర్క్ యాజ్ ఎ ఫ్రీ పాత్వే టు ద సబ్ కాన్షియస్ which is inaccessible zone in general. It can also contain dash scenes or images that apparently have no relation to anything related to the person. Parallel అంటే లైన్స్ కి ఆబ్జెక్ట్స్ కి సంబంధించింది, సేమ్ డిస్టెన్స్ లో ఉండి ఎప్పుడు కలవనివి. కన్స్ట్రిక్టెడ్ అంటే స్మాలర్, నారోవర్. కాన్కరెంట్ అంటే సేమ్ టైమ్ లైన్ లో జరిగితే వాటిని కాన్కరెంట్ అంటాము. బిజార్ అంటే వెరీ స్ట్రేంజ్ అని. సో డ్రీమ్స్ లో మనకి వెరీ స్ట్రేంజ్ సీన్స్, అన్యూజువల్ సీన్స్ వస్తాయి. ఓకే కదా, సో ఇది ఇవాళ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.